దేశవ్యాప్తంగా 6వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 6వ విడత పోలింగ్ జరిగింది. 58 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ జరిగింది. ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకి ఎగ్జాక్ట్గా డోర్స్ అనేవి క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలో ఉన్న లేడీ ఇర్విన్ స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాను. పూర్తిగా పోలింగ్ సమయం ముగిసిన వెంటనే గేట్స్ అన్ని కూడా మూసివేశారు. ఇక్కడ ఓటర్లు ఎవరు కూడా క్యూ లైన్లో లేకపోవడంతో మిగతా కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారో వారికైతే ఓటు వేసేందుకు అనుమతించడం జరిగింది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు 5 గంటల వరకు 57% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. ఓవరాల్గా ఈసారి ఢిల్లీలో 60% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ 6 విడతల్లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మొత్తం 486 లోక్సభ స్థానాలకి పూర్తిగా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు హీట్ వేవ్ ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో, అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మెరుగ్గానే ఇటు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం జరిగింది. ఇక కేవలం జూన్ 1వ తేదీన 7వ విడతలో భాగంగా 57 లోక్సభ స్థానాలకి పోలింగ్ జరగాల్సి ఉంది. పూర్తిగా ఇప్పటి వరకు 486 లోక్సభ స్థానాలకి ఓటింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. జూన్ 1న 57 లోక్సభ స్థానాలకి ఓటింగ్ పూర్తయితే కనుక పూర్తిగా 543 లోక్సభ స్థానాలకి కూడా ఎలక్షన్స్ అనేవి పూర్తవుతాయి. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు అనేవి వెల్లడించడం జరుగుతుంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. ఇక క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఢిల్లీలో సుమారు 13,000 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. ఈ 13,000 పోలింగ్ స్టేషన్స్ నుంచి కూడా ఈవీఎంస్ని స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరుగుతుంది. అక్కడే వీటన్నిటిని కూడా భద్రపరుస్తారు. అనంతరం జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగానే వాటిని కూడా తెరవడం జరుగుతుంది. ఈరోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగానే ఓటింగ్ ప్రక్రియ అనేది ఈ 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగడం జరిగింది. ఎక్కడ కూడా బెంగాల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎండవేడి ఉన్నప్పటికీ కూడా ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ గతసారితో పోలిస్తే ఢిల్లీలో గత లోక్సభ ఎన్నికల్లో 2019లో 60.60 ఓటింగ్ శాతం నమోదైంది. ఈసారి 5 గంటల వరకు కేవలం 53% వరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ 1 అవర్ అలాగే క్యూ లైన్స్లో నిలబడిన వారు వీరందరినీ కౌంట్ చేస్తే 60% ఎబోవ్ వరకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎండవేడి ప్రభావం అనేది ఢిల్లీలో కొంత కనిపించింది. అలాగే ఇటు బీహార్, ఉత్తరప్రదేశ్, ఇటు జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో, ఒడిశా, ఈ రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది అధికంగానే ఉన్న పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా అయితే ప్రశాంతంగా 6వ విడత ఎలక్షన్స్ అనేవి పూర్తయ్యాయి. 486 స్థానాలకి 6వ విడతతో కలిపి పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తయింది. మిగతా మొదట జరిగిన 5 విడతల పోలింగ్ శాతం వివరాలను కూడా అధికారికంగా ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ఈరోజు మొదటి విడతలో 66.41, అలాగే 2వ విడతలో 66.71, అలాగే 3వ విడతలో 65.68, అలాగే ఇటు 4వ విడతలో 69.16, అలాగే 5వ విడతలో 62.20. అంటే ఓవరాల్గా సగటున ఇప్పటి వరకు జరిగిన 5 విడతల ఎన్నికల పోలింగ్, అంటే 6వ విడత ఈ రోజు ముగిసింది కాబట్టి అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. ఓవరాల్గా సగటున 65% వరకు కూడా ఇప్పటి వరకు జరిగిన 6 విడతల పోలింగ్లో నమోదైనట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. గతసారితో పోలిస్తే కొంత అధికంగానే ఈ ఓటింగ్ శాతం అనేది నమోదైంది. ఇవి ఎవరికి ముఖ్యంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి, ఇటు ఇండియా కూటమిక, ఇండియా బ్లాక్ అనేది మాత్రం జూన్ 4వ తేదీన జరిగే ఫలితాలు ఓట్ల లెక్కింపు ద్వారానే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఓటింగ్ శాతం ఇంత తక్కువగా నమోదవటానికి హీట్ వేవ్ ఒకటే కాకుండా ప్రభావితమైన అంశాలేంటి? ఇటు హీట్ వేవ్తో పాటుగా ఇటు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చాలామంది ఓటర్లని తొలగించడం జరిగింది. ఢిల్లీలో చాలా చోట్ల ముఖ్యంగా తమ ఓటు హక్కుని తొలగించారు. ముందస్తుగానే ఓటర్లు తమ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోకపోవడం, వారి అడ్రస్ మారిన తర్వాత వాటిని అప్డేట్ చేసుకోకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా చాలా ప్రాంతాల్లో ఓట్లను తొలగించడం జరిగింది. అలాగే హీట్ వేవ్ వీకెండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలాగో తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ నమోదవుతుంది. కానీ ఢిల్లీలో మిగతా రాష్ట్రాలతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు
బెంగళూరు ఈ సిటీస్తో కంపేర్ చేస్తే కనుక ఎప్పుడు కూడా 60% వరకు కూడా ఓటింగ్ అనేది నమోదవుతూ ఉండడం జరుగుతుంది. ఈసారి ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ని కూడా ఇటు ఐఎండీ ఇష్యూ చేసిన పరిస్థితి, హీట్ వేవ్ పరిస్థితులతో ఉదయం పూట కొంత మెండుగానే ఓటింగ్ శాతం నమోదైన ఆ తర్వాత మధ్యాహ్నం అలాగే సాయంత్రం వరకు కూడా చాలామంది ఓటర్లు ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. అలాగే వీకెండ్ ఎలక్షన్ రావడంతో చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్ హాలిడే ట్రిప్స్కి బయటకు వెళ్ళడం, ఇటువంటి కారణాలతో కూడా చాలా చోట్ల తక్కువ శాతం పోలింగ్ అనేది నమోదైన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా అయితే అనేక ఇనిషియేటివ్స్ ఇటు కేవలం ఎన్నికల సంఘమే కాకుండా ర్యాపిడో అలాగే స్విగ్గీ, జొమాటో ఇటువంటి సంస్థలు అలాగే మార్కెటింగ్ యాడ్ సంస్థలు, సో అనేక సంస్థలు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలని ఢిల్లీలో చేపట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఢిల్లీలో స్ట్రీట్ మీటింగ్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా కొంత ముఖ్యంగా హీట్ వేవ్ కారణంగా కొంత తక్కువ ఓటింగ్ శాతం, ఇంకా హీట్ వేవ్ లేకపోయినట్లయితే కనుక ప్రశాంత వాతావరణం ఉంటే కనుక ఢిల్లీలో ఇంకా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉండేవి. సో ఓవరాల్గా అయితే ఈ 6 విడతల ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు 486 లోక్సభ స్థానాలకి పోలింగ్ అనేది పూర్తయింది. ఇక కేవలం 57 లోక్సభ స్థానాలకి 7వ విడతలో జూన్ 1వ తేదీన ఎలక్షన్ జరగాల్సి ఉంది. అలాగే జూన్ 4న ఫలితాలు అనేవి వెల్లడి కాబోతున్నాయి. థ్యాంక్ యూ గోపి.